నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ రేవంత్ రెడ్డి ఫేక్ న్యూస్ పైన చాలా సీరియస్ అయినాడంట ముఖ్యంగా ముఖ్యమంత్రి అధికారులతో సమావేశం నిర్వహించి ఆయన సమీక్ష సమావేశాల్లో ఫేక్ ని ఎక్కడికక్కడ మీరు కంట్రోల్ చేయాలి ఎవరైనా ఫేక్ సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఫేక్ గా క్రియేట్ చేసినటువంటి ఫోటోలు కానీ అలాగే ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సోషల్ మీడియాలో పెడితే మీరు అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికక్కడ అరికట్టాలి వారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యాడంట ఇవన్నీ భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే వ్యవహారం జరుగుతోంది ఖచ్చితంగా మీరు స్ట్రిక్ట్గా ఉండండి అని అధికారులకు ఆయన ఆదేశించారు గతంలో రీసెంట్గా బీఆర్ఎస్కి సంబంధించి క్రిషాంక్ ఈ ఫేక్ డాక్యుమెంట్లలో ఆయన జైలుకు కూడా వెళ్ళడం జరిగింది బెయిల్ పైన బయటకు వచ్చాడు సో క్రిషాంక్ ఓయికి సంబంధించి ఓయిలో చాలామంది హాస్టల్ని ఖాళీ చేస్తున్నారు నీటి సమస్య ఉంది ఓయిలో అని ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఈ డాక్యుమెంట్ ఇప్పటిది కాదు గతంలో తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆ డాక్యుమెంటే ఇది వాళ్ళు ఇచ్చిన నివేదికను గత ప్రభుత్వ నివేదికను ఈ ప్రభుత్వ నివేదికగా సోషల్ మీడియా పెట్టడం ఈ యొక్క ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమం ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయనను అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి బెయిల్ మీద బయట ఉన్నాడు సో ఇలాంటి చాలామంది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అరికట్టాలి మీరు ఏం చేస్తున్నారు ఇలాంటి డాక్యుమెంట్లో ఇలాంటి ఫోర్జరీ చేసి ఇలాంటి పనికిరాని అంటే గతంలో జరిగినటువంటి తప్పులన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతుంటే మీరు ఏం చేస్తున్నారని రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం రేవంత్ రెడ్డి సమీక్షలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో దీంతో పాటు రేవంత్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్గా పేరుంది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా పోలీసులు తనపైన జులుం కానీ పట్టుకోవడం కానీ అరెస్ట్ చేసేటప్పుడు సరిగ్గా వ్యవహరించకపోయినా లేకపోతే ఆయన టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఏదైనా సభలో కార్యక్రమాల్లో పోలీసుల నుంచి సరైన సపోర్ట్ లేకపోయినా కూడా రేవంత్ రెడ్డి విరుచుకుపడేవాడు ఎక్కడికక్కడ తిట్టడం మీరు ఎవరికి నౌకరీ చేస్తున్నారు మోకరిల్లు అయితే కేసీఆర్ ముందు మోకరిల్లు లేకపోతే మీరు గవర్నమెంట్ మీకు డబ్బులు ఇస్తున్నావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీకు డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యేవాడు సో ఆ విధంగా ఫైర్ అయ్యే ఒక ఫైర్ బ్రాండ్గా రేవంత్ రెడ్డి ఇమేజ్ తెచ్చుకున్నాడు కానీ రేవంత్ రెడ్డి ముందు ఏ ప్రభుత్వానికైనా ఖచ్చితంగా వ్యతిరేకత అనేది ఉంటుంది సో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా తెలంగాణ రావడంలో కీలకంగా వ్యవహరించినటువంటి టీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలామంది కేసీఆర్ని వ్యతిరేకించారు జర్నలిస్టులు కానీ చాలామంది నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ కేసీఆర్ని ఎక్కడికక్కడ వ్యతిరేకించారు సో జైలుకి వెళ్ళినారా కేసులు అయినాయి అంటే ఖచ్చితంగా కూడా అయినవి ఫేస్ చేసినారు డేర్ చేసినారు సో వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా వాళ్ళందరికీ ఒక నాయకత్వం వహించింది రేవంత్ రెడ్డి సో ఆయన నాకు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నంత వరకు ఇక్కడ పోటీ కేసీఆర్కి నాకు కాదు ఇక్కడ మొత్తం కేసీఆర్ ఒకవైపు ఉంటే యావత్ తెలంగాణ సమాజం మనమందరము ఒకవైపు ఉన్నాము కేసీఆర్ని గద్దె దించాలని ఒక ఉద్యమం లాంటి ప్రచారం చేసి రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్గా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు సో ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన 4-5 నెలలకి 6 నెలలకి ఈ 6 గ్యారంటీలు పైన లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎవరైతే వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు పనిచేస్తున్నారో లేదా జర్నలిస్టులు పనిచేస్తున్నారో లేదా బీఆర్ఎస్కి సపోర్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా సంఘాలు పనిచేస్తున్నాయా అవి తప్పుడుగా వాళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళను శిక్షించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికి తెలంగాణలో చూసుకుంటే చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే వ్యతిరేకత అనేది కూడా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఈ 6 గ్యారంటీల్లో ఈ రేవంత్ రెడ్డి అమలు చేసిన మొట్టమొదటిది మహాలక్ష్మి పథకంలో బస్సు సర్వీసుల్లో సంబంధించి ఉచిత బస్సు మహిళలకు ఇచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన దీనికి కేటీఆర్ దగ్గరుండి కెమెరా పెట్టుకొని ఆటోలో వెళ్ళడం ఆటో డ్రైవర్తో మాట్లాడడం ఆటో డ్రైవర్ ఆటో పైన టీఆర్ఎస్ కేవీ అని ఉంది టీఆర్ఎస్ కేవీ అంటే టీఆర్ఎస్ కార్మిక విభాగం తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం సో వాళ్ళే డబ్బా కొట్టుకుంటున్నారు ఈ ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆనాడే రేవంత్ రెడ్డి అన్నాడు ఈరోజు క్రిషాంక్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఇదే విధంగా సీరియస్గా అయితే మనకు కనిపిస్తున్నాడు